హలో అందరికీ ముందుగా వెల్కమ్ టు మై ఛానల్ ఆరుషి టైనీ వరల్డ్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. అండ్ వీడియోని అయితే తప్పకుండా ఎండ్ వరకు చూసేయండి. మంచి మంచి ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మీరు తెలుసుకోవచ్చు. అండ్ నేనైతే పింపుల్స్ కోసం ఎలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేశానో ఎండ్ వరకు చూస్తే మీకు తెలుసు. ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ మధ్య కాలంలో మగవారు ఆడవారు అనే తేడా లేకుండా బాధపడే ఒకే ఒక సమస్య ఏంటంటే పింపుల్స్. సో పింపుల్స్ ఎందుకు వస్తాయి, పింపుల్స్ వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. పింపుల్స్ అనేవి నాట్ ఓన్లీ ఆన్ ఫేస్ పైనే కాకుండా మనకి చెస్ట్ పైన, హ్యాండ్స్ పైన, బ్యాక్ సైడ్, తర్వాత ఈ ఫోర్ హెడ్ పైన ఎక్కువ వస్తాయి. మెయిన్లీ 12 years నుంచి 25 ఈ ఏజ్లో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వీటిని మనము గిల్లడము, దాన్ని రబ్ చేయడము, తర్వాత దాన్ని స్క్వీజ్ చేయడం లాగా చేస్తే దాంట్లో ఉండే ఆ బ్యాక్టీరియా అనేది పక్కన కూడా మన స్కిన్కి టచ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇంకొక పింపుల్ రావడము అట్లా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో మనం ఎప్పుడు కూడా పింపుల్ వచ్చినప్పుడు దాన్ని గిల్లడము, తర్వాత స్క్వీజ్ చేయడం ఇలాంటి పనులు అయితే చేయకూడదు. ఈ పింపుల్స్ అనేటివి మనకి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వలన కూడా వస్తాయి. అలాగే ఆయిల్ కంటెంట్, ఫేస్ పైన ఆయిల్ ఎక్కువ ఫామ్ అవడం వల్ల కూడా వస్తుంది. అంటే మనం ఎక్కువ ఆయిలీ ఫుడ్, బేకరీ ఐటమ్స్ తీసుకోవడం వలన మనకి మన బాడీ ఏమవుతుందంటే ఆయిల్ కంటెంట్ని ఎక్కువ జనరేట్ చేస్తుంది. అలాగా ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉండడం వలన కూడా ఆ ఆయిల్ అనేది మనకి ఫేస్లోంచి బయటికి రావడం వలన కూడా పింపుల్స్ వస్తాయి. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల కూడా పింపుల్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అలానే జీన్స్, తర్వాత మన పేరెంట్స్ కానీ లేదా మన పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్కి అట్లా జీన్స్ అంటే వంశపారపర్యంగా కూడా ఎవరికైనా ఉంటే ఆ విధంగా కూడా మనకి రావచ్చు. మనము సరిగా హెయిర్ వాష్ చేయకపోయినా లేదా మన స్కాల్ప్ పైన డాండ్రఫ్ ఉన్నా కూడా మనకి పింపుల్స్ వచ్చే ఛాన్స్ అయితే చాలా ఉంది. మన ఫేస్ పైన పింపుల్స్ ఉన్నాయి అంటే మనము డైలీ కంపల్సరీగా 2 times or 3 times ఈ మన ఫేస్ పైన ఉండే ఆయిల్ని తీసేస్తూ ఉండాలి. ఎలా తీస్తాము? ఫేస్ని 2-3 times మనము, అంటే 2-3 times అంటే 1 time మనం 2-3 times ఫేస్ వాష్ చేయడం కాదు, డైలీ 3 times అంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. మీకు 3 times కుదరకుండా ఉంటే అట్లీస్ట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కంపల్సరీగా మంచి ఫేస్ వాష్తో మన ఫేస్ని అయితే క్లీన్ చేసుకోవాలి. మనము ఫుడ్ విషయానికి వస్తే మంచి విటమిన్స్ ఉండే ఫుడ్ అయితే మనం తీసుకోవాలి. అండ్ ఆయిల్ ఫుడ్, బేకరీ ఐటమ్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే మన ఫేస్ క్లియర్గా అవ్వాలంటే మనం నోటిని కంట్రోల్ చేసుకోలేదంటే మన ఫేస్ అయితే క్లియర్ అవ్వదు. మనం స్కిన్ కేర్ కొంచెం కేరింగ్ తీసుకోవాలి స్కిన్ పైన అని అంటే కంపల్సరీగా కొంచెము ఫుడ్ డైట్ అనేది మనం చేయాలి. అండ్ నైట్ పడుకునేటప్పుడు మనం ఏ పిల్లోస్ అయితే యూస్ చేస్తామో సేమ్ పిల్లో 10 days లేదా 1 month లేదా 1 సంవత్సరం వరకు కొంతమంది యూస్ చేస్తూనే ఉంటారు అదే పిల్లో కవర్ని. అలా చేస్తే మనకి పింపుల్సే కాదు మన స్కిన్ కూడా దెబ్బతినే అవకాశం అయితే చాలా ఉంది. సో ఎప్పటికప్పుడు పిల్లో కవర్స్ మాసిపోయినాయి అని తెలియగానే పిల్లో కవర్స్ అయితే చేంజ్ చేస్తూ ఉండాలి. దీనివల్ల ఈ పిల్లో కవర్స్ చేంజ్ చేయకుండా ఉంటే ఏం జరుగుతుందంటే మనకు పింపుల్స్ ఒకటే కాదు, మన హెయిర్ లాస్ అవుతుంది, డాండ్రఫ్ స్కాల్ప్ పైన ఫామ్ అయ్యే ఛాన్స్ అయితే చాలా ఉంది. మనకి డాండ్రఫ్ వల్ల కూడా పింపుల్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మనకి సూట్ అయ్యే షాంపూ మాత్రమే మనం యూజ్ చేయాలి. అది కూడా డాక్టర్ సజెషన్ తీసుకోవాలి. అండ్ స్ట్రెస్ తీసుకోవడము స్టాప్ చేయాలి ఫస్ట్. లేదు మనకి ఇంకా అలాగే ఉంది అంటే యోగాకి వెళ్ళడం మంచిది, అట్లీస్ట్ మెడిటేషన్ చేయడము చాలా మంచిది. అండ్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకి టవల్స్, సేమ్ టవలు మనము బాడీకి, ఫేస్కి సేమ్ టవల్ యూస్ చేయకూడదు. ఎందుకంటే మన బాడీకి యూస్ చేసిన టవల్ ఫేస్కి యూస్ చేయడం వల్ల కూడా పింపుల్స్ అనేవి వస్తాయి. ఫేస్కి సపరేట్ టవల్ అనేది యూస్ చేయండి. అండ్ అందరూ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అందరూ ఒకే టవల్ కాకుండా మీరు సపరేట్ టవల్ అనేది యూస్ చేయడం చాలా మంచిది. 2 to 3 liters వాటర్ అయితే తాగండి. అండ్ నేను ఇప్పుడు మీకు ఒక ప్రోడక్ట్ అయితే చూపించబోతున్నాను. ఈ ఫేస్ వాష్ నాకైతే చాలా బాగా రిజల్ట్ వచ్చింది. ఎందుకంటే నా ఫేస్ పైన కూడా పింపుల్స్ అనేవి వస్తూ ఉంటాయి. నేను ఎప్పుడైతే అంటే మా సిస్టర్ ఏం చేసిందంటే క్యూర్ స్కిన్లో వాళ్ళ ప్రోడక్ట్స్ అనేవి యూస్ చేయడం స్టార్ట్ చేసిందనమాట. తనకి మంచి రిజల్ట్ ఉంది. సో ఆ ఫేస్ వాష్, ఎవరికైనా ఫేస్ వాష్ మాత్రం ఒకటే ఇస్తారు క్యూర్ స్కిన్ వాళ్ళు. సో అదే క్యూర్ స్కిన్ ప్రోడక్ట్ నేను కూడా యూస్ చేద్దాము, ఒకసారి చూద్దాము ఆ ఫేస్ వాష్ ఎట్లుంటుందో అనేసి నేను ఈ ఫేస్ వాష్ని అయితే తీసుకొని వచ్చాను అనమాట. ఇదైతే నాకు చాలా మంచి రిజల్ట్ ఉంది. మీకు ఎవరికైనా కావాలంటే క్యూర్ స్కిన్ ప్రోడక్ట్స్ మాత్రం కంపల్సరీగా యూస్ చేయొచ్చు. వాళ్ళ ప్రోడక్ట్స్ ఏమో నేనైతే ఏం యూస్ చేయలేదు, కానీ ఈ ఫేస్ వాష్ మాత్రం నేను యూస్ చేసిన తర్వాత నాకు మంచి రిజల్ట్ అయితే ఉంది. నాకు మంచి రిజల్ట్ ఉంది కాబట్టే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. మీకు ఇలా పింపుల్స్ తగ్గేదానికి ఏదైనా హోమ్ రెమెడీస్ కావాలి అంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నేను చేయడానికి 100% నేను
ట్రై చేస్తాను. మీ ఫేస్ పైన పింపుల్స్ ఉన్నాయి అంటే మీరు డిలే చేయకుండా కంపల్సరీగా మంచి డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం అయితే చాలా మంచిది. ఎందుకంటే డెర్మటాలజిస్ట్ దగ్గరికి మనం వెళ్ళడం వలన వాళ్ళు మన స్కిన్ని టెస్ట్ చేసి అసలు పింపుల్స్ ఎందుకు వచ్చాయి, దేని వలన వచ్చాయి, దానికి తగినట్టు సూట్ అయిన మెడిసిన్ అయితే మనకి ఇస్తారు. అలా చేయడం వల్ల పింపుల్స్ అనేవి త్వరగా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా కాకుండా మెడికల్ స్టోర్స్కి వెళ్ళి మన ఇష్టం వచ్చినట్టు మన ఇష్టం వచ్చిన మెడిసిన్ మనం యూజ్ చేయడం వల్ల అవి ఇంక్రీజ్ అవుతాయే కానీ తక్కువ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే నేను కూడా చాలాసార్లు అలా మెడికల్ స్టోర్కి వెళ్ళి కొన్ని మెడిసిన్స్ తీసుకొని వచ్చి యూజ్ చేస్తాను. నాకైతే రిజల్ట్ లేదు. వెన్ ఐ వెంట్ టు ద డెర్మటాలజిస్ట్ దెన్ ఓన్లీ ఐ గాట్ ద రిజల్ట్. దీనికి మెడిసిన్ వచ్చేసి క్లిండామైసిన్ ఏ ఇస్తారు. ఈ జెల్ కానీ లేదా క్రీమ్ బేస్డ్ క్రీమ్స్ కానీ ఇస్తారనమాట. అది ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా క్లిండామైసిన్ ఇస్తాడనమాట. సో దానివల్ల పింపుల్స్ రెడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా అని మీ ఇష్టం వచ్చినట్టు మెడికల్ స్టోర్కి వెళ్ళి అన్ని క్లిండామైసిన్స్ యూజ్ చేయకూడదు. దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓన్లీ మీ డాక్టర్ రెఫర్ చేస్తే మాత్రమే ఆ మెడిసిన్ మాత్రమే మీరు యూజ్ చేయడం చాలా మంచిది. అండ్ ఇంకోటి హోమ్ రెమెడీస్ అంటే సున్నుపిండితో మీరు స్నానం చేయొచ్చు. అండ్ మనము గంధం ఏమంటే మనకి ఫేస్కి కొంచెం కూల్నెస్ ఇస్తుంది. కూల్నెస్ ఇవ్వడం వల్ల కూడా కొన్ని పింపుల్స్ ఏమవుతాయంటే హీట్ వలన కూడా వస్తాయి. గంధం యూజ్ చేయడం వల్ల మనకి ఆ పింపుల్స్ హీట్ వలన వచ్చిన పింపుల్స్ అయితే తగ్గే అవకాశం అయితే చాలా ఉంది. మీరు ఎన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేసినా తగ్గడం లేదు అంటే అది ఖచ్చితంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనే. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మీరు ఎన్ని మెడిసిన్ యూజ్ చేసినా కూడా తగ్గదు. ఓన్లీ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు టెస్ట్ చేయించుకొని అతను సజెస్ట్ చేసిన మెడిసిన్ యూజ్ చేస్తే మాత్రమే తగ్గుతాయి. మీకు రిమైనింగ్ లైక్ హీట్ వలన కానీ లేదా డాండ్రఫ్ వలన కానీ వీటి వలన ఏదైనా వస్తే మనం హోమ్ రెమెడీస్ యూజ్ చేసి దాన్ని అయితే తగ్గించుకోవచ్చు. గైస్ ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకైతే యూస్ఫుల్ వీడియో అని అనుకుంటున్నాను. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఇంకా నేను ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా నాతో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాతో షేర్ చేసుకోండి మీ ఒపీనియన్. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.